హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే టేస్టీగా మెంతి వడలు తయారు చేశానంటే చాలా బాగుంటాయి. మనం మసాలా వడలు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాగే మెంతి వడలు కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడు మెంతి కూర పప్పు కూర కాకుండా ఇలా స్నాక్స్ కింద కూడా రెడీ చేసుకుంటే అందరూ కూడా తినచ్చు. ఇలా ఫ్రెష్ మెంతి కూరతోటి వడలు చేసుకుంటే ఆయిల్ కూడా పీల్చవండి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. వేడివేడిగా తింటే సూపర్ ఉంటాయి అనమాట. ఇలా టమాటో సాస్తో కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్టీగా ఈ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దానికంటే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడైతే మనం టేస్టీగా వడలు చేసేద్దాం రండి. ఇప్పుడు ఫ్రెష్గా మెంతికూర అయితే ఇంకా దొరుకుతుంది కదండి, ఇప్పుడు చేసుకోవచ్చు. ఇలా వడలేంటి పప్పులేంటి కూరలేంటి ఏవైనా సరే చేసుకోవచ్చు, ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి. ఇంక ఎండాకాలం బాగా ఎక్కువైన తర్వాత ఇంక అసలు దొరకదనమాట. దొరికినా అంత టేస్ట్గా ఉండదు. మెంతికూరని శుభ్రంగా ఆకులు ఒకటి ఇలా కట్ చేసేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పుడు మెంతికూర అయితే తీసుకున్నాను నేను. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కూడా మెంతికూరని ఆకుకూరలు ఏదైనా సరే తెచ్చుకున్న వెంటనే శుభ్రంగా కడిగేసి బాగా ఆరిన తర్వాత అప్పుడు ఈ లేత ఆకులు చిన్న కాడలు కూడా కట్ చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. అలా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా ఏదైనా రెసిపీ చేసుకోవాలన్నప్పుడు తొందరగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని తొక్క తీసేసి వీటిని కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. సన్నగా మనం పకోడీల్లో వేసుకుంటాం కదా, అలాగే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చేతితో మెదిపితే అనమాట చిన్న ముక్కలుగా విడిపోతాయి, బాగుంటాయి అనమాట. అప్పుడు ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకుని చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తినగలిగితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు తీసుకుని అందులోకి ఒక 2 స్పూన్ల అటుకులు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. మనం ఈ ఉల్లిపాయలు అవి తరిగేలోగా అవి కూడా నానిపోతాయి అన్నమాట. ఇవి వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయన్నమాట వడలు అయితే. ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలి, నానుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి మనం ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే మిగిలినవన్నీ కూడా వేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. కొద్దిగా పసుపు కలర్ కోసం అనమాట. అలాగే ఒక 1/4 టీ స్పూన్ సోంపు వేసాను. ఇప్పుడు కొంచెం వాము కూడా, అంటే ఒక 1/4 టీ స్పూన్ వాము కూడా ఇలా నలిపి వేసుకోవాలి. నానబెట్టిన అటుకులు వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. చిన్న కప్పు 100 గ్రాముల కప్పు తీసుకున్నాను అనమాట. 1 టీ స్పూన్ వరిపిండి వేసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు అల్లం ఇలా తురుముకోవాలి. తురిమి వేసుకుంటే మనకి తినడానికి వీలుగా ఉంటుంది. పెద్ద ముక్కలు అయితే పిల్లలు లాంటి వాళ్ళు తినరనమాట. ఇలా అల్లం తురుము కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నీళ్లు వేయకుండా ఇలా ముందుగా మొత్తం శనగపిండి, కారం, మసాలా అంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతికూర, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి. అవసరమైతే తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పడతాయిలేండి, ఎక్కువ కాదు. అంటే మనం గట్టిగా వడల్లా చేసుకోవాలి కదా, అందుకని ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ముందు ఒకసారి ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి చేతితోటి.
అప్పుడే వడలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. వడ చేయడానికి వీలుగా ఉండేలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఇప్పుడైతే సరిపోయింది, ఇంక వేయవసరం లేదు. ఇలా దగ్గరగా కలిపేసుకుంటే మనకి చపాతీ ముద్దలాగా దగ్గరగా అయిపోతుంది. పిల్లల స్కూల్ నుంచి ఇంటికి వచ్చే ముందు మనం ఇలా రెడీ చేసి ఉంచుకుంటే వేడివేడిగా వడలు చేసి పెడితే అందులో కూడా టమాటా కెచప్ వేస్ట్ చేస్తే చూడండి ఎంత బాగానో, ఇంకా ఇంకా కావాలంటారనమాట. చాలా బాగుంటాయి. ఇందులో మెంతికూరకు బదులుగా మనం మిగతా ఆకుకూరలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది కదండి మెంతికూర అంటే. తోటకూర కూడా వేసుకుని చేస్తూ ఉంటారండి చాలామంది, బాగుంటాయి. ఇలాగా మనకు కావాల్సిన సైజులో వడలు ప్రిపేర్ చేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసుకుంటే మనం తొందరగా డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. వడలు అయితే ఇలా రెడీ చేసేసాను. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత అందులోకి వేసుకోవాలి. షాలు ఫ్రై అయినా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. కొద్ది కొద్దిగా వేసుకుని షాలు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా అన్నీ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చెప్పాను కదండి, ఈ పాన్ అయితే కాస్ట్ ఐరన్ కదా, ఇదైతే చాలా వేడిగా ఉంటుంది. కొంచెం మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది. హైలో పెట్టామంటే మాడిపోతాయి. ఇలా రెండు వైపులా కాల్చుకోవడమే. ఆయిల్ అయితే అస్సలు పేల్చలేదండి, చాలా బాగా వచ్చాయి. ఇలా వడలుగా చేసుకోవచ్చు, లేదంటే మనం పకోడీలు వేసుకుంటాం కదా, అలా కూడా చేసేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ ఒకలాగే ఉంటాయండి, క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి. అందులోనూ మనం ఇందులో అటుకులు వేసాం కదా, అందుకుని టేస్ట్ ఇంకా బాగుంటాయి అనమాట అండి. రుచి అనేది చాలా బాగుంటుంది. టేస్టీగా అయితే మనకి రెడీ అయిపోయినట్టే. రెండు వైపులా కాల్చేసాను కదా, వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేద్దాము. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో ఒకసారి నాకు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే నేను ఇంత రోజుకొక వీడియో చేస్తున్నాను వెరైటీలు, కానీ మీరు ఎలా ఉన్నాయో కూడా ఏమి చెప్పటం లేదు. ఒకసారి మీరు చెప్తే దానిని బట్టి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. సో టేస్టీగా మెంతి వడలు అయితే రెడీ అయిపోయి, వీటిని టమాటో సాస్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, మనకి ఇష్టమైన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మరి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.